అందరికీ నమస్కారం. ఈరోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గౌరవ శ్రీ సాయి చంద్ర గారి ఆదేశాల మేరకు ఏసీపీ ట్రాఫిక్ మస్తానాలి సార్ గారి ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ అయినటువంటి నేను ఇంకా మిగతా ఆర్ఐలు సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది రైల్వే అండర్ బ్రిడ్జ్ నందు. ఇప్పుడు వర్షాలు ప్రతిరోజు విస్తృతంగా కురుస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా వెళ్ళండి. ఎక్కడైతే నీళ్ళు నిలిచి ఉన్నాయో పెద్ద మొత్తంలో అంటే ఎక్కువ పెద్ద గుద్ద ఉండే అవకాశం ఉన్నది, మీరు గమనించి వెళ్ళగలరు. లేని ఏడలు ఏంటంటే ఆ గుంతలో మళ్ళీ దాంతో గుంత వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం ఏంటంటే ఆటో డ్రైవర్లు మా దృష్టికి ఏంటంటే ఆటో డ్రైవర్లు యూనిఫామ్ తొడగటం లేదు. అదేవిధంగా ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అదేవిధంగా ఈ ఆటో డ్రైవర్లు డ్రైవర్ సీట్ పక్కకు ఎక్స్ట్రా సీట్లు అదనపు సీట్లు బిగించి మరి విచ్చలవిడిగా చాలా ఎక్కువ మొత్తంలో ప్యాసింజర్ను ఎక్కించుకొని ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళ మీద కూడా స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రెస్ చేస్తున్నాము. అదేవిధంగా వాహనదారులు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. దయచేసి మీరు అనుకోని ప్రమాదానికి గురైనప్పుడు మరి మిమ్మల్ని కాపాడేది కేవలం హెల్మెట్ మాత్రమే. శరీరంలో ఇతర భాగాల కంటే తల భాగం సున్నితమైనది కాబట్టి ఆ సున్నిత భాగాన్ని తలను రక్షించేది మన హెల్మెటే. కాబట్టి ప్రజలందరూ ప్లీజ్ గమనించండి, తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ఒకవేళ అనుకోని ప్రమాదానికి గురైతే మీ ప్రాణాలను మీరు రక్షించుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా అందరూ కూడా ప్రజలు నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించి సురక్షిత నిజామాబాద్గా అందరూ కూడా తోడ్పడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా చాలా మటుకు ఏంటంటే పిల్లలు 1800 క్రాస్ కాకముందే పిల్లలకు ఈ వెహికల్స్ ఇస్తున్నారు. వెహికల్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు మైనర్ డ్రైవింగ్లో మాకు దొరికిపోతున్నారు. ఈ మైనర్ డ్రైవింగ్ గురించి దాని యొక్క పర్యవసానాల గురించి గతంలోనే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా చాలాసార్లు మేము తెలియజేసినాం. అయినప్పటికీ కూడా మార్పు రావట్లేదు. మేము ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మరి వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నాం. నమోదు చేసిన తర్వాత ఈ ద్విచక్ర వాహనాలు అయితేంది అట్లాగే 4 వీలర్స్ అయితేంది కోర్టులో ప్రవేశపెడుతున్నాం. అంతేకాకుండా ఎవరైతే నడిపించినటువంటి మైనర్ ఉన్నాడో మైనర్ను అదేవిధంగా ఓనర్ ఆఫ్ ద వెహికల్ వాహన యజమానిని కూడా కోర్టులో ప్రవేశపెట్టి తగిన విధంగా అంటే జరిమానా విధించవచ్చు. అదేవిధంగా జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్కు వెహికల్ను ఇవ్వద్దని ఇటు సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళండి. అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ ఇంకా ఎవరైతే అపసవ్య దిశలో అంటే రాంగ్ సైడ్ డ్రైవింగ్ కూడా చేస్తూ మరి పోలీస్ వారికి దొరికిపోతున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల కరెక్ట్ డైరెక్షన్లో వచ్చే వెహికల్కు తగిలి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా అంటే రోడ్డు నియమాలు పాటించండి. ప్రమాదాల బారిన పడకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇటు సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.